లోక కళ్యాణం కోసం పాడి పంటలు సమృద్ధిగా పండి రైతులు సుభిక్షంగా ఉండాలన్న ఆశయంతో పెనుకొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ శనివారం తెల్లవారుజామున తిరుమల తిరుపతి దేవస్థానంకు పాదయాత్ర ప్రారంభించారు. తొలుత గంగానమ్మ తల్లికి, ఆ తర్వాత వైకుంఠపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పూజలు చేశారు. తెనాల్లోని శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్టు శ్రీ విద్యాపీఠం ఆధ్వర్యంలో పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ తిరుమల తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు శనివారం తెల్లవారుజామున పాదయాత్రను చేపట్టారు. తొలుత గంగానంపేటలోని గంగానమ్మ తల్లి వారికి పూజలు సమర్పించారు. అటు పిమ్మట వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీకి వేద పండితులు వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. తొలుత దేవస్థానం ఈవో అనుపమ, ఆలయ ప్రధాన అర్చకులు బాలస్వామీజీకి దేవస్థాన సాంప్రదాయ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి, కార్యదర్శి రావూరి సుబ్బారావు, టీటీడీ దాస సాహిత్య గుంటూరు కృష్ణా జిల్లా అధ్యక్షుడు గడ్డిపాటి శ్రీనివాసరావు, ట్రెజరర్ గోపి రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముద్దాభక్తిని రమణయ్య, పెనుగొండ వెంకటేశ్వర్లు, మురళీ మనోహర్, చుండూరు లోకనాథం, రాజేశ్వరరావు, శ్రీ జయలక్ష్మి మాతృమండలి సభ్యులు, శ్రీ శాలిగ్రామ మఠం సభ్యులు పాల్గొన్నారు. కాగా శుక్రవారం రాత్రి శ్రీ విద్యాపీఠంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవాన్ని ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. మన శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠ సంయుక్త ఆధ్వర్యంలో అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా 16 రాష్ట్రాల్లో చేస్తూ వస్తున్నాము. దక్షిణాయనం శృంగేరి శారదా పీఠాధీశ్వరులు, అనంత విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు, తత్కరకమల సంధ్యాతులైన శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి యొక్క ఆదేశానుసార వారి యొక్క దివ్య ఆశీర్వచనంతో అనేకమైన కార్యక్రమంలో భాగంగా తిరుమల పాదయాత్ర సంకల్పించి చేస్తున్నాము. ఈరోజు ప్రారంభము. తెనాలి నుండి తిరుమల వరకు అర్ధమండల దీక్షగా పాదయాత్ర చేస్తున్నాము. అలాగే రైతు క్షేమార్థము, పాడి పంటలన్నీ పుష్కలంగా పండాలని, లోక కళ్యాణార్థం, ధర్మ పరిరక్షణ కొరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈరోజు వందలాది మంది భక్తులతో మన శ్రీ విద్యాపీఠ శాలిగ్రామ మఠం నుండి గ్రామదేవతైన గంగానమ్మ తల్లి దేవాలయంలో అర్చన కైంకర్యాలు నిర్వహించుకొని మన తెనాలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వైకుంఠపుర క్షేత్రంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో దర్శించి స్వామివారికి విన్నపించుకున్నాం. మనము ఈ ప్రాంతంలో ఉంటున్నాం కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న ప్రధాన ఆరాధ్య దైవం ఎవరైతే ఉన్నారో ఆ స్వామిని సేవించాలి. కలో వెంకటేశ అన్నారు. కృతో నారసింహ త్రేతాయో రామ ద్వాపరో కృష్ణ కలో వెంకటేశ. ఈ కలియుగంలో అత్యంత శక్తివంతమైన స్వామి, అద్భుతాలను విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదించే స్వామి, లీలామూర్తి స్వరూపం ఎవరంటే వెంకటేశ్వర స్వామి. ఆ స్వామి యొక్క చిత్రపటం లేని, ఆ స్వామి గోవిందనామం లేని గృహం ఉండదు, మనిషి ఉండరన్నమాట. అటువంటి విశేషమైన స్వామి దేవాలయము మన తెనాలి పట్టణంలో ఉండటం మన అందరి యొక్క పూర్వజన్మ సుకృతం. అందుకనే ముందుగా ఇక్కడ స్వామివారిని సేవించుకొని మేము తిరుమల యాత్రని ప్రారంభం చేసామన్నమాట. భక్తాదులందరికీ కూడా విశేషమైన దివ్య ఆశీర్వచనము శ్రీవారు అనుగ్రహించాలని, శృంగేరి ఉభయ జగద్గురులు దివ్య ఆశీర్వచనం అందరికీ అందించాలని చెప్పని. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి ఈరోజు పరమ పూజ్య శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ వారు పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి వారు ఇచ్చేసి ఉన్నారు. ఈరోజు మన స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మన వైకుంఠపురం దేవస్థానం నుండి తిరుమల తిరుపతికి పాదయాత్ర చేయనున్నారండి. లోక కళ్యాణార్థం ఈ పాదయాత్ర చేయడానికి స్వామివారు ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది.